సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలో 20వ వార్డు అభ్యర్థి గిద్దె విజయలక్ష్మికి మద్దతుగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి శుక్రవారం ప్రచారం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిధులతో మున్సిపాలిటీలో అభివృద్ధి జరుగుతుందని అన్నారు. గుమ్మడిదల మున్సిపల్ పీఠంపై బీజేపీ జెండాను ఎగురవేసేలా కార్యకర్తలు కృషి చేయాలని ఆయనను పిలుపునిచ్చారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు. గుమ్మడిదల మున్సిపల్ పరిధిలో ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గిద్దె కనిష్క, బిందా భావన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా కనిపిస్తూ ఉంది. దానికి అనుగుణంగానే కార్యకర్తలకు మరి బీఫామ్లు ఇచ్చి అభ్యర్థులుగా నిలబెట్టినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కింది. నిన్న మరి అక్కడ ఏదైతే చెప్పిందో విషయము పార్టీ గురించి, పార్టీ అభివృద్ధి గురించి ఆహర్నిశలు కష్టపడే కార్యకర్తలకు మాత్రమే భారతీయ జనతా పార్టీలో బీఫామ్లు ఇచ్చి ముందుకు నడిపించడం జరుగుతూ ఉంది. మరి అదే ఇతర పార్టీల్లో చూసుకుంటే మరి దానికి భిన్నంగా ఉంది. ప్రజల్లో కూడా ఏదైతే దేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టడానికి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి కృషిని ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. అదేవిధంగా స్థానికంగా కూడా మంచి సోషల్ వర్క్ చేసే అభ్యర్థులు, మంచి సేవాభావం కలిగినటువంటి అభ్యర్థులను భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా తీర్చినట్టు వల్ల చాలా ఆశించిన సీట్లను గెలుచుకునే అవకాశం ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు శాసన మండలి సభ్యులు పెద్దలు అంజిరెడ్డి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఇక గుమ్మడిదల మున్సిపాలిటీకి సంబంధించి భారతీయ జనతా పార్టీ 22 సీట్లలో 20 సీట్లను తమ అభ్యర్థులను ఇక్కడ నిలబెట్టింది. ఈ ఎలక్షన్లలో ఈ మున్సిపాలిటీలో మంచి విజయం అనేటువంటిది బీజేపీకి వస్తుందనేటువంటి ఆశ బీజేపీ పార్టీ నాయకత్వానికి, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే 20 మంది బీఫామ్స్ తీసుకున్నారో వీళ్ళందరూ కూడా ప్రతిరోజు ఇంటింటికి వెళుతూ పెద్ద ఎత్తున వాళ్ళ యొక్క క్యాంపెయిన్ అనేటువంటిది చేస్తూ వాళ్ళకున్నటువంటి ప్రజాదరణ, వాళ్ళకున్నటువంటి లోకల్ రికగ్నిషన్, వాళ్ళకు ఉన్నటువంటి కష్టపడేటువంటి మనస్తత్వము, ఐడియాలజీ బ్యాక్గ్రౌండు, ఇవన్నిటినీ వేరియస్ పారామీటర్స్తో భారతీయ జనతా పార్టీ ఈ మున్సిపాలిటీలో మంచి సీట్లు కైవసం చేసుకుంటుందని చెప్పేసి ఆశ వ్యక్తం చేస్తూ ఉన్నాము. మా అభ్యర్థులు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్కి సంబంధించి మన ఎమ్మెల్సీ గారు శ్రీ అంజిరెడ్డి గారు ఈరోజు ఇక్కడ ఉద్దేశించి మాట్లాడతారు. ఈరోజు కార్యకర్తలను మనోధైర్యము, ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా మనోధైర్యం ఇవ్వడానికి వారు వచ్చి ఈరోజు కూడా వాళ్ళందరినీ కూడా కలిసి ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు స్టేట్ నుండి వచ్చిన ఇన్ఛార్జ్ వెంకటరమణ గారికి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన ఇన్ఛార్జ్ రమేష్ గారికి, మరియు ఇక్కడ ఉన్న ప్రెసిడెంట్ రాజరెడ్డి గారికి, మరియు బీజేపీ కంటెస్ట్ చేసే క్యాండిడేట్లందరికీ పేరు పైన మరియు బీజేపీ కుటుంబ సభ్యులు ఏం సేవ చేస్తూ ఉన్నది, పార్టీని చూసి ఏ విధంగా ఓటు వేయాలి, అదేవిధంగా ప్రజలు ఎక్కడ పోయినా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. అవినీతిని అంతం చేసి అభివృద్ధిని ముందు తీసుకుపోవాలి, ఒక మార్పు రావాలి. 2 పార్టీలు ఆల్రెడీ చూసారు, 10 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ చూసారు, 2 సంవత్సరాలు ఆల్రెడీ కాంగ్రెస్ చూసారు. వీళ్ళ మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోతున్న ఉద్దేశంతోనే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందనే ఉద్దేశంతో కంకణం కట్టుకొని 5 కిలోల బియ్యం ఫ్రీ అయినా, ఉజ్వల గ్యాస్ కింద గ్యాస్ కనెక్షన్ ఫ్రీ అయినా, అదేవిధంగా ముద్రా లోన్ కింద 5 లక్షల నుంచి 20 లక్షల లోన్ అయినా, అదేవిధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అందరికీ స్కిల్ డెవలప్మెంట్ కింద అందరికీ, అదేవిధంగా
చాలామంది పనిముట్ల మీద ఆధారపడి ఉన్న వాళ్ళు అందరు ఒడ్రా కమ్మరి సాకలి మంగలి ప్రతి ఒక్కరికి విశ్వకర్మ కింద 1 లక్ష రూపాయల లోను. అదేవిధంగా కరెంట్ బిల్ తక్కువగానికి పిఎం సూర్య గారు అని స్కీమ్ పెట్టేసి సోలార్ స్కీమ్తో ప్రతి ఒక్కరికి మనమే గవర్నమెంట్కు విద్యుత్ అమ్మే రకంగా కూడా ఇస్తా ఉన్నది. ఈ విధంగా రైతుల విషయంలో తీసుకున్నా కానీ రైతులకు 1 ఎకరకు 18,000 సబ్సిడీ, ఏది యూరియా అయినా కొరవందల సబ్సిడీ ఇస్తూ ఉన్నది. అదేవిధంగా రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద 6,000 రూపాయలు ఎప్పుడైతే 7 సంవత్సరాలు అయింది ఇప్పటికీ ప్రతి ఒక్కరికి డైరెక్ట్ డీబీటీ ద్వారా వాళ్ళకి అకౌంట్లో వస్తూ ఉన్నాయి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా స్కీమ్స్ ఉన్నాయి. కాంగ్రెస్ విషయంలో తీసుకుంటే ఇప్పుడు కూడా మన జిల్లాకు మంత్రి ఉన్నాడు, హెల్త్ మినిస్టర్ మంత్రి ఉన్నారు. మరి ఉన్న వాళ్ళకు ఇంగిత జ్ఞానం లేదా? ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ కావాలని, అదేవిధంగా 100 పడకల హాస్పిటల్ కావాలని, మున్సిపాలిటీలో ఎస్టీపీ ప్లాంట్ కోసానికి ఎక్కడ ల్యాండ్ అలొకేషన్ చేశారు, డంప్ యార్డ్ కోసానికి ఎక్కడైనా ల్యాండ్ అలొకేషన్ చేశారు. అదేవిధంగా ఒక జూనియర్ కాలేజ్, ఒక ఐటీఐ ఇక్కడ కావాలని ఎప్పుడన్నా మాట్లాడడం జరిగిందా? మీ అందరి తరఫున నేను చెప్తా ఉన్నాను, ఇక్కడనే టోల్ గేట్ ఉంది. టోల్ గేట్ అతి తొందరలోనే ఆల్రెడీ లెటర్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఎత్తేస్తామని కూడా భారతీయ జనతా పార్టీ తరఫున నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రజల్లో ఇబ్బందులు ఈ 2 పార్టీలు ఏమన్నా తెలుసుకున్నాయా? ఒకవేళ కాంగ్రెస్ కూడా గెలిచిందనుకో, ఉన్న ట్యాక్సీలు 100 రూపాయలు ఉన్న ట్యాక్సీ 300 పెంచుతారు. మరి 2 పార్టీల ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు. గ్రామ పంచాయతీ నుంచి మున్సిపల్ ఎప్పుడైతే చేంజ్ అవుతా ఉన్నదో ట్యాక్సీలు బాగా పెరుగుతాయి. ఏ ఒక్కరు మాట్లాడిన దిక్కులేదు. నేనే మాట్లాడిన వాళ్ళందరి తరఫు నుండి వీళ్ళందరికీ ట్యాక్స్ అంటే 5 సంవత్సరాలు ఇవ్వాలని మాట్లాడుతుంది. బీద వాళ్ళ ప్రజల తరఫుననే ఆలోచన చేసి మాట్లాడేది ఏంటంటే ఒకటే పార్టీ, భారతీయ జనతా పార్టీ. వాళ్ళని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి. ప్రధానమంత్రి ఆవాస యోజన కింద ఇల్లు ఇచ్చేది మేము, స్వచ్ఛ భారత్ మిషన్ కింద టాయిలెట్స్ ఇచ్చేది మేము, అమృత్ స్కీమ్ కింద మున్సిపాలిటీ డెవలప్ చేసేది మేమే, త్రాగునీరు జల్ జీవన్ మిషన్ కింద త్రాగునీరు ఇచ్చేది మేమే, డ్రైనేజ్ కట్టేది మేమే, రోడ్లు వేసేది మేమే, వీధి లైట్ల కాడికి తీసుకుంటే బిల్డింగ్ దాకా కట్టేది కేంద్ర ప్రభుత్వం నిధులు. ఈ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపల్ చేసినప్పుడు 2 సంవత్సరాలు అయింది. 3,000 కోట్లు ఆల్రెడీ అమౌంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ 2 సంవత్సరాలు యువకులను మోసం చేసింది, వృద్ధులను మోసం చేసింది, వికలాంగులను మోసం చేసింది, పెళ్ళైన కొత్త జంటను మోసం చేసింది. వాళ్ళందరికీ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో సుమారు 1 లక్ష రూపాయల పైన ఎవరికి ఓటు వేసినా కానీ యువత దగ్గర పోతే 25 నెలలు అయింది, 4,000 ఇస్తున్నారు. 1 లక్ష రూపాయలు ఇచ్చినా కానీ ఓటు అడగాలి. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఇది గ్రామ పంచాయతీ ఉండే, ఈ గ్రామ పంచాయతీని మున్సిపల్ ఎవరు చేయమని అడిగారు. ఇది ఇండస్ట్రియల్ ఏరియా బెల్ట్, వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న కుటుంబాలు ఇవి. మరి ఏ బేస్ మీద మీరు మున్సిపాలిటీ చేశారు? మరి ఇక్కడ ఇన్కమ్ సోర్సెస్ ఏమైనా పెరిగిందా? ఏమైనా ఐటీ ఇండస్ట్రీస్ వచ్చినాయా? లేకపోతే ఇంకా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఏమైనా వచ్చినాయా? లేదా సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ ఏమైనా వచ్చినాయి? మరి ఏ బేస్ మీద మీరు చేస్తూ ఉన్నారు? ఉన్న భూములను లాక్కుంటూ ఉన్నారు. మొన్న ఏపీఐసి త్రూ ల్యాండ్స్ అన్నీ అక్వైర్ చేసి మీరు ఇస్తూ ఉన్నారు. ఈ ల్యాండ్స్ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా భారతీయ జనతా పార్టీ తరఫు నుండి, మీరు ల్యాండ్స్ అక్వైర్ చేస్తే చుట్టుపక్కల రింగ్ రోడ్ పక్కన ఏదైతే ఉందో చాలామంది ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళందరికీ ఊడాకు అప్లై చేయాలి, హౌసింగ్ బోర్డుకు అలొకేషన్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదా వాళ్ళ ల్యాండ్స్ ఏదైతే ఉన్నదో గతంలో ల్యాండ్ అక్వైర్ చేసిన తర్వాత వాళ్ళకు వచ్చే అమౌంట్ కూడా రైతు బంధు వస్తుండే, రైతు భరోసా వస్తుండే, రైతు భరోసా అమౌంట్ రాలేదు. అదేవిధంగా కొన్ని దగ్గర 600 గజాలు ఇస్తా అని చెప్పారు, అక్కడ వాళ్ళకు ల్యాండ్స్ ఇవ్వలేదు. ఈ ల్యాండ్స్ అన్నీ ఇచ్చిన మాట నిలబెట్టిన వాళ్ళకు వీళ్ళకు బుద్ధి చెప్పాలని, ఓటుతో బుద్ధి చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గుమ్మడిదల విషయంలో తీసుకుంటే ఒక ఎంఆర్ఓ ఆఫీస్ లేదు,
మున్సిపల్ ఆఫీస్ కోసానికి ఎక్కడ స్థలం కేటాయించలేరు. ఇంత ఇండస్ట్రీ ఉన్నది, ఇంతమంది లీడర్స్ ఉన్నారు. గతంలో వాళ్ళదే గవర్నమెంట్ ఉండే, ముఖ్యమంత్రి వాళ్ళ ఏదైతే ఉందో కేంద్రం 15th ఫైనాన్స్ అమౌంట్ నుండి వచ్చిన అమౌంట్ ప్లస్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ ఏదైతే ఉందో ఆ నిధులు ఏవైతే సుమారు 15 కోట్ల దాకా అమౌంట్ రావాలి ఈ గ్రామ పంచాయతీ. ఈ ఉమ్మడి గుమ్మడిదల మున్సిపాలిటీ విషయంలో తీసుకుంటే సుమారు 60 కోట్లు రావాలి. ఈ 60 కోట్ల నిధులు తెచ్చిన తర్వాత ఈ రెండు పార్టీలు 60 కోట్ల నిధులు తెచ్చిన తర్వాత ఓటు అడగడానికి హక్కు ఉందని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ప్రజలు భయభ్రాంతులు అవుతారు. తెచ్చేది ఏంటంటే మేము ఒకటే చెప్తున్నాం, ప్రజలందరూ కోరేది ఇప్పటికైనా వాళ్ళు ఏమిచ్చినా ఎవరు ఏమిచ్చినా ఓటర్ ఎప్పుడేమి అడగ డబ్బులు వాళ్ళు ఇచ్చినవి మీరు తీసుకొని భారతీయ జనతా పార్టీకి మీరు ఇచ్చినప్పుడే ఆటోమేటిక్ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మేము సర్వీస్ చేయడానికి మా నాయకులు వస్తూ ఉన్నారు. సర్వీస్ ఓరియంటెడ్గా నాయకులు వస్తూ ఉన్నారు. ఈ సర్వీస్ ఓరియంటెడ్గా నాయకులు ఎప్పుడైతే వస్తారో మీ డివిజన్లో మీకు ఏ పని ఉన్నా కానీ నిస్వార్థంగా డబ్బులు లేకుండా మీరు చూస్తూ ఉన్నారు. యువకులు 50 సంవత్సరాల లోపల ఉన్న కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు చెప్పడం జరిగింది, మిగతా పార్టీలన్నీ డబ్బులు తీసుకొని టికెట్ ఇచ్చారు. మా పార్టీలో అడగండి, వాళ్ళు స్వచ్ఛందంగా ఇంటింటికి 10 సార్లు తిరిగి అమ్మ, అక్క, అన్న, వద్దే, అక్క, బావ అనుకుంటా ఓటు అడుగుతూ ఉన్నారు. ఒక్కసారి మీరు కనికరించి మార్పు తీసుకొచ్చినప్పుడే, ప్రజాస్వామ్యంలో మార్పు వచ్చినప్పుడే రాబోయే రోజుల్లో ఈ అవినీతి అంతం పోయి అభివృద్ధి ముందుకు తీసుకుపోవడానికి ఆస్కారం ఉంటుంది. గతంలో ఇదే రాజీవ్ గాంధీ 100 రూపాయలు కేంద్రం పంపిస్తే గ్రామ పంచాయతీ రాగానే 15 రూపాయలు వస్తాయన్నారు. ఇదే మోదీ గారు 100 రూపాయలు మున్సిపల్ పంపించినా గ్రామ పంచాయతీ పంపించినా ₹1 కూడా ఇక్కడ అవినీతి లేకుండా పంపిస్తుంది. డీబీటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటారు. అందరూ సహకరించినప్పుడు భారతీయ జనతా పార్టీ నేను వీళ్ళు ఎంబడి ఉన్నాను, మీరు గెలిపేయండి, దీని నిధులు తీసుకొచ్చి దీన్ని డెవలప్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. చైర్మన్ కూడా మాకు గెలిపించారు అనుకో, కేంద్రం నుండి నేనున్నాను, మా అన్న ఉన్నాడు రఘునందన్ గారు, ఇద్దరం కలిసి కేంద్ర మంత్రి దగ్గరికి పోయి మనోహర్ ఖట్టర్ దగ్గరికి పోయి ఎట్టి పరిస్థితుల్లో సార్ మాది దీనికి నిధులు కావాలనే అదనంగా నిధులు కూడా పట్టుకొస్తాం, ఈ పట్టుకొచ్చి డెవలప్ చేసే బాధ్యత తీసుకుంటాం. మీరు ఒక్కసారి ఆలోచించుకొని, ఎందుకంటే ఇన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, తర్వాత మైగ్రేటెడ్ పీపుల్ చాలామంది ఎక్కువ ఉన్నారు. యువతికి ఆధారపడకుండా ధైర్యంగా 11 తారీఖు వరకు ఓటేసినప్పుడే శివుని ఆజ్ఞ లేని చీమైన పుట్టదు అంటారు. శివరాత్రి వస్తూ ఉంది. ఒక్కసారి ఆలోచించుకొని దేశం కోసం, ధర్మం కోసం పాటుపడే భారతీయ జనతా పార్టీ హర్నిశలు కష్టపడి ముందు తీసుకుపోయే భారతీయ జనతా పార్టీకి మీరు ఆలోచన చేసి మార్పు కోసానికి భారతీయ జనతా పార్టీ గుర్తు ఓటేసి గుమ్మడిదల మున్సిపాలిటీని కైవసం చేస్తున్నప్పుడు నేను నిస్వార్థంగా చెప్తా ఉన్నా, మీ ఎంబడుండి రాబోయే రోజుల్లో నిధులు ఏవి కావాలన్నా కానీ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. మొన్న కూడా ముఖ్యమంత్రి గారు అన్నారు, మా దగ్గర డబ్బులు లేవు, నాకు మెడకొచ్చినా డబ్బులు లేవు, చెప్పులు పోయినా చెప్పులు ఎత్తుకుపోతారు అన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీ గెలిపేయాలి. బీఆర్ఎస్ విషయంలో తీసుకుంటే గల్లీలే ఢిల్లీ లేదు, వాళ్ళతో ఏం పని కాదు. పని అయ్యేది ఓన్లీ ఏంటంటే భారతీయ జనతా పార్టీ. ఈ భారతీయ జనతా పార్టీతోనే మనం ముందుకు పోతాం. ముందు డెవలప్ చేసుకోనికి మేము ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి, ఏ విధంగా సర్వీస్ మోటో ఏ విధంగా ఉంటుందో తేడా మీకు తెలిసిపోతుంది. ఆలోచించి ఓటేసి మా అభ్యర్థులందరూ గెలిపేయాలని ప్రార్థిస్తున్నాం. భారత్ మాతాకి జై.